హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటిగోల. ఈ రోజు మన రెసిపీ ఉలవకట్టు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుందండి ఉలవలు. అంతేకాకుండా దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చేయడం చాలా సులువు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 4-5 టేబుల్ స్పూన్లు ఉలవ పిండి, ఉలవలు దోరగా వేయించుకుని మిక్సీ పట్టుకున్న పిండిని నీళ్ళలో కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు మొగ్గ తీసి పక్కన ఉంచుకోవాలి. అడుగు మందం ఉన్న గిన్నె పెట్టుకోవాలండి, ఎందుకంటే అడుగంటి ప్రమాదం ఉంది కాబట్టి. దాంట్లో ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయాలి. ఎండుమిర్చి ఆప్షనల్ అండి, నేనంటే కలర్ మారిపోతుందని వెయ్యను, నాకు నచ్చదని. కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పు, పసుపు వేసి మరొక్కసారి వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. గుర్తుపెట్టుకుంటే ముందు కరివేపాకు వేసిస్తే నల్లగా మాడిపోయి అంత బాగా కనిపించదు. పోపు మగ్గింది, సగం వరకు వేగింది అన్నాక కరివేపాకు, కారం వేసి ఒక 2 నిమిషాలు కలిపి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు మగ్గని వేసేయాలండి. చింతపండు మగ్గ వేసిన తర్వాత ఇంకా మనకి వాటర్ పడుతుంది అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని మూత పెట్టి ఆ ఎసరుని తెరలు కాగనివ్వాలండి. తెరలు కాగినంత వరకు ఉంచి ఆ తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకుని, చూసారా ఎలాగా వచ్చిందో పొంగు, అలా పొంగు వచ్చే వరకు ఉంచి తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకుని ముందుగా సిద్ధం చేసుకున్న ఉలవ పిండి ఉంది కదా, దాన్ని నిదానంగా పోసి కలపాలి. చూసుకోండి, ఒకేసారి వేసేస్తే ఉండలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి నిదానంగా కలిపి ఒకసారి మూత పెట్టాలండి. ఒక 2 నిమిషాలు ఇలా ఉడక పట్టించామా, డన్ అయిపోయినట్టే. మన ఉలవ కట్టు. స్టవ్ ఆఫ్ చేసేసి మరొకసారి చుట్టూ కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీకు కూడా నచ్చిందా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.